హలో గాయస్, మేమైతే సామాన్లన్నీ కడిగేసి బయట అయితే పెట్టేస్తున్నాము. ఎందుకంటే పండగలు కదా వస్తున్నాయని వేసి పెట్టేస్తున్నాము. ఫిష్ కర్రీ అయితే చేయబోతున్నాం కాబట్టి దానికి కావాల్సినవన్నీ కుక్ చేసుకుంటున్నాము. అన్నం అయితే ఉడికిపెట్టడానికి దాంట్లో అంటే పెట్టుకున్నాం. 2 minutes అయినా ఉండాలి. ఇలా ఈ ఫిష్ కర్రీ కాబట్టి ఫిష్లు చూపియద్దుగా మీకు. ఫిష్లు అయితే ఇవే అన్నమాట, చూడండి. మనమైతే ఎర్రగడ్డలు బాగా వేయించుకోవాలి. అవి వేయించే లోపల టొమాటోలు అయితే బాగా కట్ చేసుకొని దాంట్లో ముక్కలు వేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఈ కబోర్డ్ చూడండి, అన్నీ తీసేసి అయితే కడిగేసి పెట్టేస్తున్నాము. అన్నీ అంటే పండుగలు వస్తున్నాయి కాబట్టి బాగా చేయాలి కాబట్టి నీట్గా ఉండద్దు. ఫిష్ కర్రీ నా ఫేవరెట్, చికెన్ కూడా ఫేవరెటే. కానీ ఫిష్ కబోర్డ్లు అన్నీ కింద వేసేస్తున్నాము, అంటే మంచి కింద అన్నీ పెట్టేస్తున్నాము. అన్నీ పప్పులు సాంబార్లు అన్నీ సామాన్లు చూడండి ఎన్ని ఉండాలి, అన్నీ బయట పెట్టేస్తున్నాం అన్నమాట. బాగా వేయించుకోవాలన్నమాట. బాగా వేయించుకొని బాగా వేయించుకోవాలి కాబట్టి 2 minutes అయినా పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, 2 minutes అయినా పడుతుంది అన్నమాట. ఈ లోపల మా గార్డెన్ చూద్దు రండి, అంటే కరివేపాకు కోసం వచ్చాను. అలాగనే గార్డెన్ కూడా మీకు చూపిస్తాను. అన్ని మొక్కలన్నీ వేస్తున్నాం కింద, అన్ని చిన్న మొక్కలు వస్తున్నాయి. లాగితే కూడా రావట్లేదు, ఎట్టో సాధించాను. మా బయట అనమాట ఇది. ఎన్ని సామాన్లు అనుకుంటారా, ఎన్ని సామాన్లు అమ్మ, దాటగానే కూడా కష్టమైపోతుంది. విజిల్ అయితే ఒక విజిల్ వచ్చేస్తుంది. బాగా ఉడికించుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇదైతే ఈరోజుకి మా వ్లాగ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.